భుజం భుజం కలిపి రాసుకోవడానికి చెడ్డీ దోస్తులు, సరదాలో చెలరేగిపోవాలంటే కాలేజీ స్నేహాలు. హేం దోసతి హమ్ నహీ చోడెంగే అంటూ జీవితాంతం పాడుకోవాలంటే ప్రోలీగ్ ఇదే మా ఉత్తమ ఎంపిక అంటోంది నేటి తరం. ఏంటి ఆ పదం కొత్తగా ఉందంటారా? ఫ్రెండ్, కొలీగ్ కలిపితే ప్రోలీగ్. సహోద్యోగితో ఆత్మీయ స్నేహం. ఎందుకంటే ఇద్దరిది దాదాపు సమాన హోదా, ఒకే రకమైన జీవన శైలి. ఒకరి లోటుపాట్లేంటో ఇంకొకరికి తెలుసు. ఇక్కడ స్నేహం విచ్చుకుంటే వ్యక్తిగతంగా ఒకరికొకరు తోడుగా ఉండటమే కాదు, వ్యక్తిగత సవాళ్లను కలిసికట్టుగా దాటేందుకు అక్కరకొస్తుంది. ఎమోషనల్ బాంధవ్యాలు బలపడతాయి. అందుకే ఈ రకం ఫ్రెండ్షిప్ పెరిగిపోతుంది. ఇది కేవలం కార్యాలయాల్లో మాత్రమే కాదు, టూర్లు, షికార్లు చేయడానికి పనికొస్తుంది. థామస్ కుక్ ఇండియా హాలిడే నివేదిక ప్రకారం గతేడాది భారత్ మొత్తం యాత్రికుల్లో 28% ప్రోలీగ్లేనట. ముఖ్యంగా కుర్ర ప్రోలీగ్లు సముద్ర తీరాలు, పర్వత ప్రాంతాలు అని కాకుండా అన్ని చోట్ల కలిసికట్టుగా యాత్రలు చేస్తున్నారు. కాఫీ బ్రేక్లో బాతకానీలు కొట్టే దోస్త్, కలిసి ట్రెక్కింగ్ చేయడం, గాసిప్లు చెప్పే ఫ్రెండ్స్, గోవా సముద్ర తీరాల్లో మనతో కలిసి విహరించడం ఎంతైనా బాగుంటుంది. అందుకే మరి వీళ్ళు వారంతలో మినీ వెకేషన్లు, 4-5 రోజులు సెలవు దొరికితే మేజర్ విహారాలకు చెలో అంటున్నారు.